అందరూ కిట్టి పార్టీ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఏమేమి చేసామో నెక్స్ట్ డే మార్నింగ్ చూసేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అనుకున్న గెట్ టుగెదర్ సండే రానే వచ్చేసింది. అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదో ఒకసారి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ మనం ఒక్కొక్కటి చేద్దామని డిసైడ్ అయ్యామని చెప్పాను కదండి. సో జ్యోతి గారు కొబ్బరి చట్నీ కోసం కొబ్బరికాయలు కట్ చేస్తున్నారు. అండ్ రమణి గారు ఇక్కడ రవ్వ ఉప్మా కోసం రవ్వ వేపేసి పక్కన పెట్టేసి పోపు రెడీ చేశారు. సౌందర్య గారు అయితే బెల్ కొట్టగానే పూరి పట్టుకొని మరీ దర్శనం ఇచ్చారు. ఇక్కడ మన పూరీలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. అన్నయ్య ఒత్తుతున్నారు, వదిన పూరి కాలుస్తున్నారు. పూరి అయిపోతుంది. మరి మన కుర్మా ఎంతవరకు వచ్చిందో చూద్దామా. నేను ఆల్రెడీ పొటాటోస్ అన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వేగంగానే అవి వేసేసి మసాలా వేసేయడమే. ఇక్కడ అందరూ ఎవరు చేసిన ఐటమ్స్ వాళ్ళు పట్టుకొని రెడీ అయిపోయి మేడపైకి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. అది రాస్తున్నారు బావి ఇంకానా. ఇక్కడ హారిక గారు ఇంకా రెడీ అవ్వలేదంటే ఒకసారి పిలిచేద్దాం. చెప్పింది బావి. ఇక్కడ మా ప్లానింగ్ అయితే మేడ పైన అనుకున్నాము, బట్ ఈరోజు చాలా వేడిగా ఉందండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సో అందరూ కూడా థర్డ్ ఫ్లోర్లోని ప్లాన్ చేశాము. సో ఆల్రెడీ పైన పెట్టిన టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా కిందకి దించేస్తున్నారు. అండ్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఐటమ్స్ ఒక్కొక్కటిగా అందరూ పట్టుకొచ్చేస్తున్నారు. బికాజ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9:30 క్రాస్ అవుతుంది. సో మన ఆలు కుర్మా అయితే వచ్చేసింది. మా వెనకాతలే పూరి ఉంటుంది కదా, సో పూరి కూడా వచ్చేస్తున్నాయి. అండ్ పాపం ఇక్కడ చిన్నపిల్లలు ఎంత కష్టపడుతున్నారో, పైన పెట్టిన చైర్స్ అన్నీ కూడా కిందకి తెస్తున్నారు. ఇంకా పెయిర్స్ రావడం స్టార్ట్ చేశారు. ఇదిగోండి వీళ్ళు కూడా ఒక పెయిరే, అపార్ట్మెంట్లో జంట పక్షులు. అండ్ ఇక్కడ అమెరికా నుండి మామగారు కూడా వచ్చేస్తున్నారు. హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. తినడానికైతే ప్లేట్స్ లేవు. సో అవైతే ఫాస్ట్గా ఇక్కడ వీళ్ళిద్దరూ క్లీన్ చేస్తున్నారు. అంటే ప్లేట్స్ అయితే రెడీగా ఉన్నాయి కానీ అవి ఎప్పటి నుండి పైన ఉన్నాయి కదా, ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ అనుకున్నాము. ఇక్కడ హారిక గారు అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కదా, వాళ్ళు ఒకవేళ టీ అడుగుతారేమో అని టీ కూడా ప్రిపేర్ చేసేసి ఫ్లాస్క్లో వేసేస్తున్నారు. అండ్ వాళ్ళు చేసిన ఐటమ్స్ ఏమో బొంబాయి చట్నీ అండ్ సేమియా ఉప్మా. అవి అయిపోయాయా లేవా అని అడిగితే ఇదిగోండి పట్టుకొస్తున్నానని తెచ్చేస్తున్నారు. అండ్ అరుణ గారు ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేశారు. అండ్ ఆంటీ గారు ఇక్కడ స్వీట్స్తో ఎంట్రీ ఇచ్చారు. మన రవ్వ ఉప్మాకి రవ్వ వేగి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటో అనుకుంటే ఇదిగోండి అన్నయ్య పట్టుకొని వచ్చేస్తున్నారు. మరి అందరూ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఒకసారి చూసేద్దామా. ఊతప్పం, ఇడ్లీ, బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ సేమియా ఉప్మా. ఇది చూసి మీరు బిర్యానీ అనుకున్నారేమో, నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. అండ్ రవ్వ ఉప్మా, ఇది ఆలు కుర్మా. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ పూరి, స్వీట్, కారపొడి, నెయ్యి అండ్ టీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా పిల్లలు వస్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, పిల్లలు కూడా వచ్చేసారు. సో ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేసి తర్వాత జెంట్స్కి పెట్టి లాస్ట్లో లేడీస్ తిందాం. పిల్లలు అయితే ఫస్ట్ స్వీట్ పెట్టుకుని డైరెక్ట్గా యూటర్న్ తీసుకున్నారండి. అందరూ కూడా పూరీల వైపే వెళ్ళిపోయారు. సరే వాళ్ళకి ఏవి నచ్చితే పెట్టుకోమని చెప్పి వాళ్ళనే వడ్డించుకోమని చెప్పి వదిలేసాము. ఫస్ట్ పిల్లలందరూ స్వీట్స్ అండ్ పూరీ పెట్టుకొని ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసమే కదండి ఇదంతా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి ఇంకేం కావాలి. మనం ఎంత కష్టపడినా ఎంత ప్రెజర్ తీసుకున్నా అదంతా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే. ఈరోజైతే పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అందరూ కూడా ఒక దగ్గర చేరి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నారు. ఎప్పుడు ఎవరింట్లో వాళ్ళు తినడం, టీవీ చూసుకోవడం, మొబైల్స్ చూసుకోవడం, పడుకోవడం, ఇంకా అంతే. అదే ఇలా మంత్లీ ఒకసారి మనం గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసి అపార్ట్మెంట్లో కానీ లేదా ఫ్యామిలీ అందరూ కానీ ఒక దగ్గర చేరి హ్యాపీగా కష్టసుఖాలు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మన హీరోయిన్ ఎంట్రీ. పెద్దవాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేశారండి. ఇలా గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుందామని చెప్పగానే మాకన్నా ముందు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంటుంది, చెయ్యండి, మేము కూడా ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తామని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ మా అమ్మగారికి మా హస్బెండ్ కారపొడి నెయ్యి వేస్తానంటే ఆవిడ అమ్మో నేను తినలేను నాకొద్దు అంటున్నారు.
ఇక పిల్లలందరూ ఒక దగ్గర చేరిపోయారు. ఈలోపు మనం వీళ్ళ కాన్వర్జేషన్ విందాం. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఎందుకు అలా అన్నారు కానీ ఫస్ట్ జ్యోతి గారు అయితే సేమియా ఉప్మా వేసుకున్నారు. హారిక గారు కొబ్బరి చట్నీ ఇడ్లీతో వేసుకున్నారు. ఇక్కడ మా కియాన్ష్ కూడా స్టార్ట్ చేసేసాడు. స్వీట్తో మొదలు పెట్టాడు. బాగుందా స్వీట్? ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా అది చాలు మనకి. వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు, మనం ఏదైనా చేయగలం. అంతేగాని ఇప్పుడు ఎందుకు, ఇది ఎందుకు, అలా ఎందుకు అనేసి క్వశ్చన్స్ వేస్తే చేసే ఉల్లాసం, ఉత్సాహం అన్నీ పాడైపోతాయి. మా అపార్ట్మెంట్లో అందరూ అయితే చాలా లక్కీ అండి. ఎందుకంటే అలా వెనకడుగు వేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇలాంటి కిటీ పార్టీస్ అంటే అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మన చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా అందరూ కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటూ హ్యాపీగా తింటున్నారు. వీడైతే తిన్ను అన్నాడు, బట్ బలవంతం పెడితే ఒక పూరి వేసుకున్నాడు. సో ఇక్కడ కపుల్స్ చూసారా, ఈ లైఫ్కి ఇంకేం కావాలి, ఇలా హ్యాపీగా ఉంటే చాలు. ఇంకా పిల్లలు అందరిది అయిపోయింది. ఇప్పుడు జెంట్స్ స్టార్ట్ చేశారు. ఎవరి వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్కి వడ్డిస్తున్నారు. కానీ వాళ్ళు మీరేం పెట్టకండి, ఇంట్లోనే మీరే, ఇక్కడ మీరేనా, మేమే పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళే వడ్డించుకుంటున్నారు. కృష్ణ గారు ఇడ్లీతో స్టార్ట్ చేశారు. మన కారపొడి నెయ్యి ఎవరు వాడలేదు ఏంటో అనుకుంటే ఇగోండి అన్నయ్య స్టార్ట్ చేశారు. ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకుని తింటే ఇంకే చట్నీలు అవసరం లేదు కదా. ఓ మోహన్ కృష్ణ కూడా వచ్చాడా? ఎక్కడో పూరి కుర్మా బాగుందని వినిపించింది. మరి చెప్పరంట. ఇలా అందరూ ఒక దగ్గర కూర్చొని తింటుంటే చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. ఎప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఇలా కలిసి ఉంటేనే కదా అపార్ట్మెంట్లో లేడీస్ అందరికీ కావాల్సిన ఫ్రీడమ్ అందరికీ దొరుకుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బిజీ లైఫ్లో అందరూ కూడా ఫుల్ స్ట్రెస్డ్గా ఉన్నారు. ఇలాంటి కిటీ పార్టీస్ లేదా ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ చేసుకొని అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటే ఆ స్ట్రెస్ బస్ట్ కంపల్సరీ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏదో అన్నారు, చెప్పమంటే చెప్పరంట. నేను ఇక్కడ వీడియో తీసే పనిలో ఉంటే లేడీస్ అందరూ కూడా ఎవరెవరికి ఏం కావాలో అంటూ సర్వ్ చేస్తున్నారు. ఇది కదా టీం వర్క్ అంటే. ఓకే, ఇదైతే మా అపార్ట్మెంట్లో ఫస్ట్ కిట్టి పార్టీ అండి. ఎందుకో ఇలా చేయాలనిపించింది. ముందు రోజు ఈవినింగ్ ప్లాన్ చేసాము, ఓకే అనుకున్నాము, డన్ అయిపోయింది. జెంట్స్ అందరూ ఇలా ఒకే దగ్గర కూర్చొని తినడం కూడా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించిందంట. సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ అరేంజ్ చేయమని సజెషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మన లేట్ కమ్మర్ లిక్కీ పాప ఎంట్రీ. హారిక గారు గెస్ట్ అయితే ఫలించింది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ టీ అడిగారు. సో వాళ్ళందరూ టీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఎవరో మిస్ అయ్యారు అనుకున్నాము. అయ్యప్ప కూడా వచ్చేసాడు. సో హ్యాపీ. మేము చూడట్లేదు కదా, ప్లేట్లో వేసుకొని తినొచ్చు కదా. ఏంటది మీ రివ్యూ ఇవ్వండి. ఈరోజు గెట్ టుగెదర్ ఎలా జరిగింది మంది? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అందరిది అయిపోయింది, లేడీస్ వంతు వచ్చేసింది. మేము కూడా అన్ని ఐటమ్స్ టేస్ట్ చూద్దామని అన్నీ కొద్దిగా వేసుకొని వచ్చేసాము. సో అందరూ ఒక దగ్గర కూర్చొని చిట్ చాట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ జెంట్స్ని ఎవరెవరు ఏం వండారో గెస్ట్ చేయమంటే ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారండి. ఎవరి ఇంట్లో వండినవి అయితే వాళ్ళు చెప్పేశారు. ఎందుకంటే ఈరోజు వంటలో 80% జెంట్స్దే. ఇక్కడ అందరూ వరుసలు కలిపేసుకుంటున్నారు. అండ్ మీన్ వైల్ ఇక్కడ హారిక గారికి పూరి మిస్ అయిందంట.
అమ్మా అమ్మా అండి అన్నండి వీడియో కోసం కాంప్రమైజ్ అయినా అలా చేసి నా తమ్ముడే ఇక్కడ చెల్లికి అన్న సపోర్ట్. ఓకే, టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. అందరూ చక్కగా అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఈలోపు పిల్లలందరూ మిల్క్ షేక్ తాగుతున్నారు. రోజ్ మిల్క్ అంట, చాలా బాగుంది, అందరూ తాగుతున్నారు. ఇక్కడ మా రిషి బాబు కూడా ఎంట్రీ ఇచ్చాడు. వాడు ఇప్పుడే వచ్చాడు. జస్ట్ ఇలా అవుతుందని చెప్పలేదు, చెప్తే మా చెల్లి ముందే పంపించేది పాపం. ఇక్కడ మన భవిష్య హెయిర్ స్టైల్ చూడండి. హెయిర్ స్టైల్ బై హారిక అత్త. చాలా బాగా వేశారు కదండి. నాకైతే ఇలా వేయడం రాదు. నేనైతే హారిక గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంకా భవిష్య హెయిర్ స్టైల్ తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాము. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా మమ్మీ వాళ్ళు వేసే ఉంటారు. తర్వాత మనం జస్ట్ ఇలా క్లిప్ పెట్టుకొని ఆఫీసులకి వెళ్ళిపోతుంటాం కదా. ఇప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయలేదు, మనం కూడా ట్రై చేసేద్దాం. అసలు అప్పట్లో ఇలాగ జడలు వేసుకోబట్టే వాళ్ళకి అంత పెద్ద హెయిర్స్ ఉండేవి. ఇప్పుడు ఎవ్వరికి కూడా అదే పొడుగు జడ అంటూ లేదు. ఆయిల్ రాయడమే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆఫీస్లో నూనె జిడ్డుతో ఉంటే బాగోదు కదా. సో రోజు హెడ్ బాత్ చేయడం, క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోవడం, అందుకే జుట్టు అంతా ఊడిపోయింది. ఇక్కడ నాకు కూడా హెయిర్ స్టైల్ చేశారు. చాలా బాగా వేశారు జడ. అయ్యో, నాకు అనిపించింది గెట్ రెడీ విత్ మీ చేసేటప్పుడు ఇలా ఎందుకు వేయించుకోలేదా అని. అందరూ గ్రీన్ శారీస్ కట్టుకుందాం అనేసి ముందుగానే అనుకున్నాము. సో అందరూ కట్టిన తర్వాత తెలిసింది నాకు గ్రీన్లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయా అని. చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. అయిపోయిన తర్వాత పిల్లలందరూ కలిసి ఇంకా నార్మల్ పొజిషన్కి వచ్చేసారు, మొబైల్స్, ట్యాబ్స్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. మీరు కూడా ఇలాంటి కిట్టి పార్టీస్ అరేంజ్ చేసుకుంటారా? చేసుకోండి, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. అందరూ ఒకే మైండ్ సెట్తో ఉంటే ఇలాంటివి అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ. మేమైతే చాలా లక్కీ, ఎందుకంటే మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాము. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. See you all. Bye.